ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలోని 44,617 పాఠశాలల్లో చదువుతున్న 39,51,827 మందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం 1,042.51 కోట్లతో వీటిని సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి పిల్లాడు కూడా చిన్నపిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు, వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. కానీ ఈ రోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈ రోజు ఏం జరుగుతా ఉందో తెలుసా? గతేడాది మాదిరిగానే 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు విద్యా కానుక JVK5ను అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 1 నుంచి 10వ తరగతి వరకు పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ కిట్లను తీసుకుంటున్నారు. అయితే JVK4లో మిగిలిన వాటిని కూడా పరిగణలోకి తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం కిట్లను తీసుకోనున్నారు. ఇప్పటికే కిట్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు అంగీకారం తెలపగా ఏప్రిల్ చివరి వారం నుంచి వాటిని సరఫరా చేయనున్నారు. ఈలోగా 10th పరీక్షలతో పాటు ఏప్రిల్ 2వ వారం నాటికి మిగతా తరగతుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. దీంతో అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కిట్లను తీసుకుంటారు. ఈ రోజు విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ కూడా మంత్రులు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్సీలు పాలు పంచుకుంటారు, ఎంపీలు పాలు పంచుకుంటారు. ప్రజాప్రతినిధులంతా కూడా పిల్లలతో పాలు పంచుకునే ఒక గొప్ప వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి తప్పి తిరిగి పాఠశాలల్లో చేరిన వారిని ఈ విద్యా సంవత్సరం రెగ్యులర్ గా పరిగణించి వారికి కూడా విద్యా కానుక కిట్లను అందించారు. గత ఏడాది ఏ ధరకు వస్తువులను సరఫరా చేశాయో JVK5 కిట్లోని వస్తువులకు కూడా అదే ధరను నిర్ణయించారు. ఇక ఈ 4 ఏళ్లలో JVK పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం 3,366.53 కోట్లు వెచ్చించింది. ఈరోజు మన పిల్లలందరికీ కూడా మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకొస్తాడు. ఇందులో నాణ్యమైన స్కూల్ బ్యాగు, పాఠ్య నోట్ పుస్తకాలు, జత బూట్లు, 2 జతల సాక్స్లు, వర్క్ బుక్స్, ఇంగ్లీష్, తెలుగు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫామ్ క్లాత్, బెల్టు, టై ఉంటాయి. వీటి సరఫరాతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు, ఈ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, ఈ స్కూల్ బ్యాగ్ తో పాటు ఇచ్చే యూనిఫామ్స్ అయితేనేమి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, ఇంకా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే ఈ విద్యా కానుక కిట్టు, ఒక్కొక్క పిల్లాడికి ఇచ్చే ఈ కిట్టు అక్షరాల 2,400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈ రోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పడానికి ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఒక మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందుకోసం గతంలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను CPET సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చూసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే రా మెటీరియల్ నుంచి బ్యాగుల ఉత్పత్తి స్టాక్ పాయింట్ కు చేరే వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు లాభాపేక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడిపిస్తున్న క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థకు అప్పగించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేసే వస్తువులను సైతం QCI సంస్థే నాణ్యతను పరిశీలించనుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ముందుకు సాగుతున్నది.